హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా తెలంగాణలో గురుకుల నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు విడుదల చేశారు. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ పోస్టులు అనమాట. అయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. కానీ గురుకులాలకి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఈ గురుకులాలకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అక్కడ వీటికి సంబంధించి పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ ఏ విధంగా ఉంటుంది, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయని చెప్పేసి చాలామంది అయితే వారి యొక్క డౌట్స్ని రైజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కొంత మ్యాటర్ని గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి. ఎవరైతే సిఆర్ఓ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ మంత్ 17th లోపు అప్లికేషన్ అనేది పెట్టుకోండి. నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ అప్పటి వరకే ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఇండియాలోనే టాప్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో క్లాసెస్ అండ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఫ్రీ క్లాసెస్కి సంబంధించి మీరు అన్లాక్ చేసి వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ని ఫ్రీగా ₹1 కూడా మనీ అనేది పే చేయకుండా వినవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అన్లాక్ చేయడానికి BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి ఈ క్లాసెస్ని అన్లాక్ చేయండి. లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే రాబోయేటువంటి బ్యాచ్ కోర్సులు ఒకసారి చూసుకున్నట్లయితే లక్ష్యం అనేటువంటి పేరుతోటి January 21 నుండి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి 10% డిస్కౌంట్ పొందండి. అలాగే నైట్ 8 PM నుంచి 8:30 PM మధ్యలో మీరు ఫ్రీగా ఈ యొక్క టెస్ట్ అనాలిసిస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి సంబంధించి BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేస్తే మీరు ఈ యొక్క ఫ్రీ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అలాగే పోలీస్కి సంబంధించి 17th January, 24th అండ్ 31st ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. ఇందులో కూడా మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్స్కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీలో MBA చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా సోషల్ వర్క్కి సంబంధించి ఎవరికైనా స్పెషలైజేషన్ ఉండి సో దానికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీ వచ్చేసి అది ఏ కేటగిరీ వాళ్ళకైనా కూడా ₹500 అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎటువంటి రిజర్వేషన్ క్రైటీరియా అనేది ఇక్కడ అప్లై చేయట్లేదు. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు అప్లై చేయండి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద రిలీజ్ అయినటువంటి పోస్టులు అనమాట. టెంపరీ పోస్టులు, పర్మనెంట్గా అయితే ఉండవు. అయితే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క సిఆర్ఓ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే జాబ్ ప్రొఫైల్కి సంబంధించి గురుకులాలకి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే పర్టికులర్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క పిల్లల్ని గురుకులాల్లో జాయిన్ చేయించేలాగా వారికి అవేర్నెస్ క్రియేట్ చేసి గురుకులాలకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి అందులో ఇచ్చేటువంటి ఈ యొక్క క్లాసెస్ అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రజల్లో అవేర్నెస్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే ఆఫీస్ వర్క్ అయితే ఇది చేసేటువంటి జాబ్ అయితే కాదు. దానితో పాటు ఆఫీస్లో కొంత వర్క్ ఉండొచ్చేమో కానీ మ్యాక్సిమం మీరు బయట తిరుగుతూ దీనికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ గురుకులాలకి సంబంధించి ప్రజల్లోకి ఈ గురుకులాలని తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్ సిఆర్ఓ అనేటువంటి ఈ పోస్టుల్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనికంటూ ప్రత్యేక సిలబస్ అనేది ఏదీ లేదు. సో దీనికంటూ ఒక స్పెషల్ సిలబస్ అయితే మనకి ఎక్కడా కూడా ఇవ్వలేదు. అయితే ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ బట్టి చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంటే ఈ యొక్క గురుకులాలకి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అలాగే సోషల్ వర్క్కి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. గురుకులాలకి సంబంధించి ఎక్కువగా అవేర్నెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మిమ్మల్ని టెస్ట్ చేసే విధంగా అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో పరీక్ష విధానం కూడా మనకు అలాగే ఉంటుంది. పర్టికులర్గా యాప్టిట్యూడ్ అని, రీజనింగ్ అని ఇలాంటివి అయితే ఉండవు. కానీ జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ టు ఏదైతే గురుకులాలు ఉంటాయో ఆ గురుకులాలకి సంబంధించినటువంటి ఈ యొక్క క్వశ్చన్స్ అండ్ సిలబస్ అనేది ఆ పర్టికులర్ టాపిక్స్ పైన మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో గూగుల్లో సెర్చ్ చేస్తే గురుకులాలు అంటే ఏంటి, అందులో ప్రొవైడ్ చేసేటువంటి క్లాసెస్ ఏంటి, సో ఎటువంటి
ఏ స్టాండర్డ్ నుంచి ఏ స్టాండర్డ్ వరకు వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి. సో ఎటువంటి విద్యార్థులు ఎలిజిబుల్ అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవాలి. సో ఈ గురుకులాలు అసలు ఎప్పుడు స్థాపించారు, వీటికి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో పరీక్ష విధానం కూడా మనకు ఆ విధంగానే ఉంటుంది. ఇంకా శాలరీ విషయానికి వస్తే ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో CROస్గా, సో వారికి సంబంధించి శాలరీస్ ప్రస్తుతం అయితే 15,000 ఇస్తున్నారని చెప్పేసి తెలియడం జరిగింది. సో మీకు కూడా శాలరీ ఇంతే ఉండవచ్చు. సో ఈ విధంగా టెంపరరీ బేసిస్ మీద మీరైతే పనిచేయాల్సి ఉంటుంది కొన్నాళ్ళ పాటు. సో ఎప్పటివరకు అయితే టైం బౌండ్ పీరియడ్ ఎప్పటివరకు అయితే ఇచ్చారో అప్పటి వరకు మీరైతే పనిచేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో కూడా మనకి దీనికి సంబంధించిన టెంపరరీ పోస్టులు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా జాబ్ ప్రొఫైల్కి సంబంధించి కూడా క్లియర్గా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో నేచర్ ఆఫ్ జాబ్ ఏంటనేది ఇక్కడ మనకి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఏ డెడికేటెడ్ యూత్ హూ ఆర్ విల్లింగ్ టు సర్వ్ ఫర్ ది కాజ్ ఆఫ్ upliftment and empowering the marginalized communities through the outreach activities extended by the DAR, TSWREIS to bring awareness about various courses available in the Gurukulas from 5th grade to post graduation అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మీరు కండక్ట్ చేయాల్సి ఉంటుంది TSWRESకి సంబంధించి. అలాగే గురుకులాల్లో ఉండేటువంటి కోర్సెస్ ఏంటి అవైలబిలిటీలో ఉన్నటువంటివి, అలాగే 5th నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉన్నటువంటి ఈ కోర్సెస్కి సంబంధించిన అవేర్నెస్ అనేది ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఐడెంటిఫైయింగ్ ద పూర్ ఆర్ సెమీ ఆర్ఫన్స్ ఆర్ ఆర్ఫన్స్ అండ్ కోఆర్డినేట్ విత్ అండ్ ఎన్ష్యూర్ దేర్ అడ్మిషన్స్ ఇన్ ద TSWREIS. సో సింపుల్గా చెప్పాలి అంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో, అలాగే సెమీ ఆర్ఫన్స్ అండ్ ఆర్ఫన్స్ అంటే అనాథలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి వారితో కోఆర్డినేట్ అవుతూ అండ్ వారిని ఈ TSWREIS గురుకులాల్లో అడ్మిషన్స్ తీసుకునేలాగా అడ్మిట్ చేసేలాగా చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి పర్టికులర్ పేరెంట్స్ని ఒప్పించి పూర్ పీపుల్కి సంబంధించినటువంటి పేరెంట్స్ని వారి యొక్క చిల్డ్రన్స్ని ఈ యొక్క గురుకులాస్లో జాయిన్ చేయండి అని చెప్పేసి ఒప్పించి ఆ స్కూల్లో ఆ యొక్క గురుకులాస్లో జాయిన్ అయ్యేలాగా మీరు అడ్మిషన్స్ అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే CROs కోఆర్డినేట్ విత్ ది స్కూల్స్ అండ్ కాలేజెస్ ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ వర్క్ లైక్ ఏ కమ్యూనికేషన్ ఛానల్స్ బిట్వీన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ చిల్డ్రన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో CROs అనేవాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి అలాగే చిల్డ్రన్స్కి మధ్య ఇక్కడ ఒక కమ్యూనికేషన్ లాగా పనిచేస్తారనమాట. తర్వాత CROs ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ బ్రిడ్జింగ్ బిట్వీన్ రీజనల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్స్, ప్రిన్సిపల్స్ అండ్ పేరెంట్స్ అక్రాస్ ది కమ్యూనిటీస్ అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ద DAR కండక్ట్స్ వేరియస్ వెల్ఫేర్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఎంపవర్మెంట్ యాక్టివిటీస్ టు ది అల్యూమినీ. ద CRO షుడ్ కాన్స్టెంట్లీ వర్క్ విత్ వేరియస్ NGOs. ఓకే, NGOస్తో కూడా ఈ CROs అనేవాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ఐడెంటిఫై ది పేరెంట్స్ ఆర్ యూత్ పీపుల్ హూ నీడ్ సపోర్ట్ అండ్ ఎన్ష్యూర్ టు కంటిన్యూస్లీ ఫాలో అప్ అంటిల్ దే కంప్లీట్ ద ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మనకి ఈ విధంగా ఈ యొక్క జాబ్ ప్రొఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సిలబస్ అంటూ పర్టికులర్గా ఏమీ ఉండదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా గురుకులాలకి రిలేటెడ్ సంబంధించి సోషల్ రిలేటెడ్ కాజెస్ అండ్ సోషల్ రిలేటెడ్ వర్క్స్కి సంబంధించి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే మనల్ని టెస్ట్ చేసేలాగా వాటికి సంబంధించి మనకి ఎంత అవగాహన ఉందనేది టెస్ట్ చేసేలాగా క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. శాలరీ అయితే 15,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి నేను కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అయితే చెప్తున్నాను. 15,000 రూపాయలు అయితే శాలరీ అయితే ఇస్తున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 500 రూపీస్ అయినా పర్వాలేదు, నేను అప్లై చేస్తాను అనుకునే వాళ్ళు అప్లై చేయండి. రిటన్ టెస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ రెండింటిలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఈ యొక్క CRO జాబ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.